బేసికల్‌గా ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ ఎక్కడా లేవు. అండ్ మీరు స్టోర్‌కి వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. ఒక చిన్న 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుందంటే నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అంటే ఒక మంచి ఇంటరాక్షన్‌కి ఒప్పుకున్నందుకు. బేసిక్గా ఇంటర్వ్యూస్ తక్కువే. ఐ మీన్ పెద్ద అలా కాదు. లైఫ్లో ఏదైనా కొంచెం పెద్దగా పీకితే అప్పుడు ఇద్దాం అనుకున్నా హానెస్ట్లీ. సో I don't know how do I explain that, but something which I want to do really big, then give interviews that really makes sense. Not now అనిపించింది, but it's okay. కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు ప్రమోషన్స్ ఈవెంట్స్‌లో. శారీ షూట్స్‌లో మీరే అండ్ అంటే ఫోన్ లాంచింగ్ ఈవెంట్స్‌లో మీరే. అంటే బేసికల్‌గా మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంటరాక్షన్ అవ్వకపోయినా అంటే మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వకపోయినా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ మూన్ వాక్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐ థింక్ మీరు మర్చిపోయి ఉంటారు మీ మూన్ వాక్ నేను గురించి. నిజంగా మర్చిపోయాను. ఇలాగే ఎక్కడైనా ఓపెనింగ్స్కి వెళ్తే అక్క మూన్ వాక్ చేయవా అంటారు. అరే ఏంటి, సో ఐ మీన్ ఇట్స్ నైస్. అది ఐ లైక్ ఇట్. యా, బేసికల్‌గా కొంతమందికి సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటుంది. వర్షిణి అంటే ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అలాగే మూన్ వాక్ మూన్ వాక్. ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎన్టీఆర్ గారినే మీరు నవ్వించేసేసారు. అండ్ ఇంకొకటి చెప్పాలి. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ వర్షిణి గారు. బికాజ్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్యాషన్ అనేది ఒక పీక్స్ తీసుకెళ్తుంది అనడంలో యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకో చెప్తాం అంటే దిస్ ఇస్ నాట్ ఏ కాంప్లిమెంట్. ఫస్ట్ మీకు డాన్స్ అంత బాగా రాదు. ఒక నలుగురు నవ్విస్తే చాలు అనుకునేవాళ్ళు. మీ మాటలతో చిన్న పిల్లలా ఉంటుంది మీ బిహేవియర్. తర్వాత ఛాలెంజింగ్గా తీసుకుని డాన్స్ నేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ 70mm నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక మోడల్గా కెరీర్ స్టార్ట్ అయింది. బట్ ఏది అనుకోలేదు మీరు అసలు. అనుకోకుండా వచ్చిన ప్రతి ఆపర్చునిటీని, ప్రతి ప్లాట్ఫామ్ని కూడా యూజ్ చేసుకున్నారు. సో సే సంథింగ్ అబౌట్ యువర్ జర్నీ. I still feel I'm still on the way to my journey. Yeah, I mean అనుకోలేదు ఇలాగా ఇండస్ట్రీలో ఇట్లా, ఐ మీన్ ఈ ప్లేస్లో ఉన్నది కూడా నేను అనుకోలేదు. ఐ థాట్ ఐ విల్ బీ మ్యారీడ్ అయిపోతుంది అని అనుకున్నా, కానీ అట్లా తీసుకోలేదు నా రూట్. మోడల్గా టైం పాస్కి స్టార్ట్ చేసినాను. దాని తర్వాత అలాగే ఏ ఆపర్చునిటీ నాకు వచ్చిందో అది నేను తీసుకొని దాంట్లో కూడా నాకు నచ్చింది నేను చేసి, అంటే ఐ హ్యాడ్ ఫ్యూ లిటిల్ రిస్ట్రిక్షన్స్. ఇలా అంటే కొంచెం టూ మచ్, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో నాకేమీ తెలియనప్పుడు ఇలాంటి సీన్స్ చేయకూడదు అని మా ఇంట్లో, ఆఫ్ కోర్స్ బికాస్ అంత తెలియదు కాబట్టి. బట్ నౌ దే నో లైక్ నేను హ్యాండిల్ చేయొచ్చు అని తెలుసు. సో నౌ ఐఎమ్ ఓకే, లైక్ ఇట్స్ ఆల్ జస్ట్ యాక్టింగ్ కదా, ఇంకేం లేదు కదా అనిపించింది.